అంటే జీవితంలో వాహనం అనేది చాలా అవసరం. కానీ ఆ వాహనాన్ని రిజిస్టర్ చేయడం, చట్టబద్ధంగా వాడటం కూడా ఒక బాధ్యత. ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫేక్ ఇన్సూరెన్స్ మరియు ఫేక్ ఆధార్ కార్డుల వాడకంపై అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి నకిలీ డాక్యుమెంట్లు వాడకం, వీటి వెనుక ఉన్న మోసాలు, చట్టపరమైన పరిణామాలు, ప్రజల్లో అవగాహన లోపం కోసం ఇవన్నీ మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈ అంశంపై మనతో చర్చించేందుకు ఆర్టీఏ యాక్టివిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ ఎం దయానంద్ గారు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆయనతో మాట్లాడారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ వ్యవహారం అనేది ఎలా నడుస్తుందంటారు? పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆర్టీఏ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్స్, వాళ్ళు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల ఎవరు చెక్ చేయకపోవడంలో ఈ ఆధార్ కార్డులు అనేది, తర్వాత ఇన్సూరెన్స్ అనేది పెద్ద ఎత్తున ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్నది. అంటే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసలు ఎలా ఉంటుంది? వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? వాహనాల రిజిస్ట్రేషన్లో కూడా కొత్త రిజిస్ట్రేషన్ వాహనాలలో ఈ ఆధార్ కార్డు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా కంపల్సరీ ఆధార్ కార్డు పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ వాహనాలు ట్రాన్స్పోర్ట్ కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ కంపల్సరీ ఆధార్ కార్డు పెట్టాలని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేసి ఆర్టీఓ కార్యాలయంలో కూడా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, తర్వాత ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి పెట్టారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఈ రాష్ట్రాలలో వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకు ఆధార్ కార్డులు ఎక్కడో ఆ ఏరియా ఆధార్ కార్డు నడవాయి. ఇక్కడ ఆధార్ కార్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏరియా అడ్రస్ల మీద ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు తయారు చేసి ఈ మధ్యవర్తుల ప్రయాణమూర్తేనే వీళ్ళు ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు తయారు చేసి మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ, ఆటో రిక్షాలు కానీ, వాహనాలు కానీ పెద్ద ఎత్తున ఈ విధమైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఫేక్ ఆధార్ కార్డుల మీద జరుగుతున్నాయి. యాక్చువల్లీ దీన్ని అరికట్టాలంటే ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న క్లర్కులు, ఆర్టీఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, తర్వాత ఆర్టీఓలు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఉన్న అధికారులు వీళ్ళు చెక్ చేయాలి ప్రాపర్గా. ఫస్ట్ వీళ్ళు ఏమంటే ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వచ్చిందంటే మొట్టమొదట వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆధార్ కార్డు అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. ఆధార్ కార్డు యాప్ డౌన్లోడ్ చూసుకోవాలా. తర్వాత ఈ ఆధార్ కార్డు అనేది ఈ ఒరిజినల్ ఆధార్ కార్డు మీదకెళ్ళి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలా. కానీ చేస్తలేరు. అవినీతి పడి ఏం చేస్తున్నారంటే ఈ ఆధార్ కార్డు యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ప్రమాదం అంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకో అప్పుడు ఆధార్ కార్డు కానీ, ఇన్సూరెన్స్ కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్లకు సివియర్గా వాళ్లకు మోసం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద నష్టం అనేది వాళ్ళకు జరుగుతుంది. ఈ ఆధార్ కార్డులు ఎప్పటికైనా డేంజర్. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోతే వాని ఆర్సీ బుక్లో వాని అడ్రస్ వచ్చేమో ఉదాహరణకి తుకారాం గేట్ అని ఉంటుంది. తుకారాం గేట్లో పోలీస్ స్టేషన్ అక్కడ పోయి వాళ్ళు అడిగితే ఓనర్ ఏమంటాడు, నా ఇల్లు ఇట్లా నేను ఒక్కని ఉన్నా, మరి ఈ ఇంటి అడ్రస్ ఎట్లొచ్చింది? మధ్యవర్తులు తయారు చేసి ఈ ఆర్టీఓ అధికారులు కూడా వాళ్ళతోని కొల్యూటెడ్ అయిపోయి వాళ్ళతోని అందరికీ దీన్ని సహకారం చేసి ఇది పెద్ద ఎత్తున దోపిడీ నడుస్తుంది. ఇది ఇమ్మీడియట్గా ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని అరికట్టాలి. సో వాహనాల రిజిస్ట్రేషన్లో ఈ ఆధార్ కార్డు అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు అయితేనేమో మంచిగా ఉపయోగపడుతుంది. ఈ ఫేక్ ఆధార్ కార్డు అయిపోతే, యాక్సిడెంట్ అయిపోతే కోర్టు కూడా దీన్ని నమ్మది. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ ఆధార్ కార్డు లింక్ ఉండాలా. ఆధార్ కార్డు లింక్ ఉండకపోతే వాడు ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఫోన్ నెంబర్ ఇవాళ ఉంటుంది, రేపు మారుస్తాడు. తర్వాత ఆధార్ కార్డు నంబర్ మీద వాడు కొడితే ఒరిజినల్ ఆధార్ కార్డు వచ్చేమో లక్నోలో ఉంటుంది, ఇక్కడ వచ్చేమో ఫేక్ ఆధార్ కార్డు మీద వాడు తయారు చేసి పెడతాడు. ఈ ఫేక్ ఆధార్ కార్డు మీద వాడు తయారు చేసి బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ తీసుకుంటే వాడు రేపు బ్యాంక్లో ఉపయోగపడతాడు.
రేపు వేరే వేరే సోర్సెస్ అంతా వాడు తయారు చేసుకుంటాడు, పాస్పోర్ట్కు యూజ్ చేసుకుంటాడు. ఈ ఫేక్ ఆధార్ కార్డుల మీద వాడు ఎన్నో దోపిడీలు చేస్తాడు. అధికారులే దీంట్లో కొల్యూటెడ్ అయ్యి అధికారులే దీని మీద చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు ప్రాపర్గా చెక్ చేయకపోతే, ఆధార్ కార్డు చెక్కపోతే ఇష్టారాజ్యాలు నడుస్తుందంటే రేపు రోడ్డు మీద పోయే రోడ్ సేఫ్టీ అథారిటీస్ కూడా చాలా కష్టమవుతుంది. పోలీసు ఎట్లా వెరిఫికేషన్ చేస్తారు? వాడు చచ్చిపోతాడు, డెడ్ బాడీ ఎక్కడ పోతుంది, మంది ఎక్కడ ట్రేస్ అవుట్ చేస్తాడు? గాంధీ హాస్పిటల్లో వాడు డెడ్ బాడీ ఉంటుంది, వాడి అడ్రస్ ఉంటుంది, లైసెన్స్ అడ్రస్సు ఆర్సీ అడ్రస్ మీద పోలీసు వాళ్ళు పోతారు. మాకు తెలియదు అంటారు. ఈ లైసెన్స్ ఎవడు ఇచ్చినాడు, ఎవడు ఏం చేస్తున్నాడు? మరి అధికారులు ప్రాపర్గా చెక్ చేసుకోవాలా, క్రాస్ చెక్ చేసుకోవాలా, ఇది వీడిదా కాదా అని చెప్పేసి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక మనిషికి లక్నోలో ఆధార్ కార్డు ఉండి మళ్ళీ హైదరాబాద్లో కూడా ఆధార్ కార్డు పొందుతున్నారు అంటే ఇక్కడ ఫేక్ ఉండి అక్కడ ఒరిజినల్ ఉంటుందా? అవును, ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డు ఉంటుంది, ఒరిజినల్ వాడు ఏ బీహార్లోనో వాడి ఒరిజినల్ ఆధార్ కార్డు అక్కడ ఉంటుంది. ఇదే ఆధార్ కార్డు మీద వాళ్ళు లైసెన్స్ తీసుకొని ఆర్సీ తీసుకొని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. అక్కడే ఎందుకు చేస్తలేడంటే ఒక వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చి అక్కడ వాడికి ఆల్రెడీ లైసెన్స్ ఉంటుంది, అక్కడ యాక్సిడెంట్ అయి ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డు వాడికి అక్కడ లింక్ అయి పెడతాడు. అదే ఆధార్ కార్డు ఇక్కడ చేస్తే వాడికి ఇక్కడ లైసెన్స్ దొరకది, ఇక్కడ బండి రిజిస్ట్రేషన్ కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు వన్ నేషన్ వన్ లైసెన్స్ ఆధార్ కార్డు అనేది ఒకటే ఉండాలి. అవును, వన్ నేషన్ వన్ ఆధార్ కార్డ్. వన్ నేషన్ వన్ ఆధార్ కార్డ్ అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే వన్ నేషన్ వన్ లైసెన్స్. ఏ మల్టిపుల్ లైసెన్స్ ఉండకూడదు, ఏ అధికారికి మల్టిపుల్ లైసెన్స్ అనేది ఉండదు. దేశం మొత్తంలో వాడికి నువ్వు ఇదే మోటార్ కారు లైసెన్స్ తీసుకున్నావు, మోటార్ సైకిల్ లైసెన్స్ తీసుకున్నావు, ఆటో రిక్షా లైసెన్స్ తీసుకున్నావు, నువ్వు ఉత్తరప్రదేశ్లో తీసుకొని ఏ వెస్ట్ బెంగాల్లో తీసుకొని తమిళనాడులో తీసుకొని అక్కడ యాక్సిడెంట్ నీ కేసు మీద ఆధార్ కార్డు సీజ్ చేసి ఆ నంబర్ మీద ఉన్న తర్వాత అక్కడ వాడు వదిలేసి ఇక్కడ జీవనాధారం గురించి ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే రెండు లైసెన్లు ఒకటే దగ్గర తీసుకోవడం. ఆధార్ కార్డు లింక్ ఎక్కువ పెట్టినంటే ఒక వ్యక్తికి ఒకటే ఆధార్ కార్డులో ఒకటే దాంట్లో లింక్ పెట్టేసేస్తే ఎక్కడ వాడు ఏది జరిగినా కూడా వాడికి ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది, వాడి ఫ్యామిలీ కూడా దొరికిపోతుంది. మీరు చెప్పిన దాని ప్రకారం 2009 నుంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వన్ నేషన్ వన్ లైసెన్స్ అనేది ఉన్నది. దాని ఇంప్లిమెంటేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2016 నుండి చేసింది. 2016 నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇంప్లిమెంటేషన్ చేసింది. ఇంప్లిమెంటేషన్లలో అధికారులు ప్రభుత్వము ఆర్డర్స్ సరిగా ఉన్నాయి, తర్వాత కోర్టు ఆర్డర్స్ సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ఏదైతే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారో అక్కడ నీడులు దోపిడీ నడుస్తుంది, ఎవరు చెక్ చేస్తలేరు, ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు, డబ్బులో ఒక కక్కుతిని పడి. వీటన్నిటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ అధికారులు చేస్తారు దీన్ని? ఆర్టీఓ ఆఫీసులలో జరుగుతుంది. ఆర్టీఓ ఆఫీసులలో ఈవెన్ ఆర్టీఓ ఆఫీసులలో కూడా ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీసులలో కూడా ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా దీనికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కూడా మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నిద్రపోతుందా? దీన్ని చెక్ చేసే ప్రమాదం ఏమి? మరి విజిలెన్స్లో దాంట్లో ఒక కమిషనర్ ఉన్నాడు, విజిలెన్స్ కమిషనర్ని పెట్టారు. మరి విజిలెన్స్ కమిషనర్ డ్యూటీ ఏంటిది? వాట్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద విజిలెన్స్ కమిషనర్? ఏం చేస్తాడు విజిలెన్స్ కమిషనరు? దీన్ని అరికట్టాలా. రేపు ప్రమాదం జరిగిందంటే ఆర్సీ అనేది కానీ వాడికి ఇన్సూరెన్స్ అనేది కానీ వాడు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకొని వాడు ఆర్సీ కానీ ఏం చేసుకుంటే రేపు కోర్టు ఎవరికి ఇస్తుంది? కాంపన్సేషన్ అనేది కోర్టులో కాంపన్సేషన్ చేస్తే వాడు ఏం చేస్తాడు? ఈ ఆధార్ కార్డు నీ ఒరిజినల్ ఆధార్ కార్డు ప్రొడ్యూస్ చేయమంటాడు. ఒరిజినల్ ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? ఏ బెంగాల్కి వెళ్ళి తెచ్చిన ఆధార్ కార్డు నడుస్తుందా? మరి ఏ ఆధార్ కార్డు మీద వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు ఇక్కడ? కోర్టు కేసు కొట్టేస్తుంది. ఇన్సూరెన్స్ ఫాల్స్, ఆధార్ కార్డు కూడా ఫాల్స్గా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాడి ఫ్యామిలీ సేమ్ కావాలా? వాడు 30 ఏళ్ళకే వాడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు, వాడి పిల్లలు ఉంటారు. కోర్టు ఏమంటుంది? వీడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాడు, మరి కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలా? కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టు ఏమంటుంది? నీ ఫేక్ ఆధార్ కార్డు మీద మేము ఎట్లా ఇస్తాము? జెన్యూనెస్ ఆఫ్ ది ఆధార్ కార్డు యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ అండ్ ఎస్టాబ్లిష్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. అది అక్కడ జరిగింది సమస్య. అది ఇట్లా ఫేక్ ఇన్సూరెన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఫేక్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ కాదు, ఫేక్ ఇన్సూరెన్స్ ఎట్లా తయారు చేస్తున్నారంటే ఇప్పుడు ఒరిజినల్ ఇన్సూరెన్స్ నీకు కావాలంటే ఉదాహరణకి ఆటో రిక్షా ఉన్నది, 16,000 రూపాయల నుండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 20,000 రూపాయలు. ఇక్కడ వాడు ఫేక్ ఇన్సూరెన్స్ ఏం చేస్తున్నాడంటే ఎప్పటిదో
ఒక పాత ఇన్సూరెన్స్ ఏం చేస్తున్నాడంటే అదే పాలసీ నంబర్ కొట్టి మళ్ళీ వ్యాలిడిటీ డేటు ఈ ఒక సంవత్సరం వ్యాలిడిటీ డేట్ వాడు కొడతాడు. వచ్చిన తర్వాత ఈ ఫేక్ ఇన్సూరెన్స్ మీద ఏమైపోతుంది, యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇది సిస్టంలో ఆర్టీఓ సిస్టంలో వీళ్ళు ఫీడ్ చేస్తారు. ఏది పాలసీ నంబర్ ఫీడ్ చేస్తారు, కంపెనీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఫీడ్ చేస్తారు, తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఫీడ్ చేస్తారు. పోలీసు వాళ్ళు పోతారు వెరిఫికేషన్కు. ఎక్కడ ఆర్టీఓలో పోలీసు వాళ్ళు పోతారు. ఆర్టీఓలో పోలీసు వాళ్ళు పోయిన తర్వాత ఏమైపోతుంది, ఏ కంపెనీ నుండి ఇష్యూ చేసినారు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ కంపెనీ, బజాజ్ కంపెనీ, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఏది యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ పోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, మేము ఇన్సూరెన్సే మేము ఇష్యూ చేయనప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎట్లా వచ్చింది, మరి వాడు కేసు పెడతాడు. మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కేసు పెడతాడు. మళ్ళీ ఆర్టీఏ అధికారులు మళ్ళీ వాళ్ళ మీద కేసులు కావు. ఎవడైతే ప్రొడ్యూస్ చేసి ఎవడైతే మీడియేటర్ ఉన్నాడో వాడి మీద కేసులు పోతాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని క్రాస్ చెక్ ఎందుకు చేస్తలేరు? ఇన్సూరెన్స్లో యాప్ ఉన్నది, యాప్ అక్కడ చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్కి యాప్ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ చేసింది అదే కాదా, వ్యాలిడిటీ డేట్ ఎప్పుడు వచ్చింది, ఏ కంపెనీ వచ్చింది, మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలా, ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకోవాలా. లేకుంటే మన అక్కడ ఇది పెట్టాలా, ఏది మొత్తం చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్నాకనే బండి నువ్వు ఇన్స్పెక్షన్ చేయాలా. ఏం చేయకుండా జీరో చాలని చెప్పేసి జావ్ గాడి బతాదేవు అంటే ఎట్లయితుంది, గాడి బతా కరెక్టే. రేపు బండి బయట తీసిన తర్వాత వాడు సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోతే మరి పోలీస్ కేసు అవుతుంది. పోలీసు వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్కి వస్తారు, రికార్డ్ తీయమంటారు, వెహికల్ నెంబర్లు తీస్తారు, అన్నీ తీస్తారు. అక్కడ సిస్టంలో ఫీడ్ అయిపోతుంది ఇన్సూరెన్స్ ఏ కంపెనీకి ఇచ్చారో ఏం తగ్గదు. పోలీసు వాళ్ళు పోతారు, అరే आप डिटेल दो ये गाड़ी का अंटर, इंश्योरेंस में आप बनाए कटा, हम लोग नहीं दिए अंटर, फिर नहीं दे ये कैसा आया, फ्रॉम वेयर दिस हैज बीन कम, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాడు వీడు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటారు, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవడైతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాడో వాడే బాధ్యత. తర్వాత అధికారులు బాధ్యత. మరి అధికారులు పైసలు కక్కుతాయి, వారి అవినీతి నడిపించేసి వేరే ప్రాణాలకు వాళ్ళతోని చెలగాట మాడతారా, వాళ్ళ ప్రాణం పోతుంది. ఇప్పుడు వెహికల్ పోతే పోయినాయి, ఒక మనిషి ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం వస్తుందా? వెహికల్ కొనుక్కోవచ్చు మనం, సెకండ్ ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ కొనుక్కోవచ్చు. మరి వాడి కాంపన్సేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వాడి కుటుంబ పరిస్థితి ఏంటిది, వాడి పిల్లలు భార్య అంతా వాడి మీద ఆధారపడి ఉన్నది. ఈ ఒక్క వ్యక్తి తప్పు చేసినందుకు ఇంతమంది ప్రాణాలు పోతాయి. మరి అధికారుల మీద చర్య ఏంటిది, వాడికి ఏం చేయడు, అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి వేరే జగలు పంపిస్తారు. మరి దీనికి ఎవరికి బాధ్యత, అధికారులు బాధ్యత. మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళ మీద చర్య తీసుకోవాలా, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలా. వీళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో, ట్రాన్స్ఫర్ చేయడము, అక్కడికి వెళ్ళి మన 2 రోజులు సస్పెండ్ చేయడం, 3వ రోజు వాడు డ్యూటీ ఎక్కడం. వాడు యథాప్రకారంగా చేస్తాడు. యథాప్రకారం వాడు మానవుడు, వాడు ఒకసారి అలవాటు అంటే వాడు యథాప్రకారంగా చేస్తాడు. అంటే మీకు తెలిసి మన హైదరాబాద్లో ఎన్ని ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకి సెకండ్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో నాకు సమాచార హక్కు ప్రకారంగా ఈ ఆటో రిక్షాకి 8,313 ఆధార్ కార్డు 218 నుండి 223 దాకా వాళ్ళు సమాచార హక్కు మీద నాకు ఇచ్చినారు. ఇది డిపార్ట్మెంట్ సమాచార హక్కు మీద ఇచ్చింది. ఓకే, ఇది డిపార్ట్మెంట్ సమాచార హక్కు మీద నాకు ఇచ్చింది. ఇగో ఐటమ్ నంబర్ 27, ప్యాసింజర్ ఆటో హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ 11/28/2023. ఈ ప్రకారంగా ఈ ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసి వెహికల్స్, ఆటో రిక్షా ప్యాసింజర్లు చేసినారు. నేను సమాచార హక్కు మీదకి తీసుకున్నా. ఇగో అధికారులు ఇచ్చిన సమాచార హక్కు ఏ డేట్లు ఇచ్చినారు, 11/9/24 వాళ్ళు ఇచ్చిన సమాచార. ఇగో ఇది సమాచార హక్కు మీద వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆటో రిక్షా
ఒక ఆటో రిక్షా, కొత్తది ఆటో రిక్షా 5 లక్షల రూపాయలు. ఒక వెహికల్ ఆటో రిక్షా అమ్మినోడు కొన్నోడు ఇద్దరు ఆర్టీఓ ఆఫీస్కు రావాలి సంతకం పెట్టని. అమ్మినోడు వస్తాడు, అమ్మినోడి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. 2009 బిఫోర్ వాడు బండి కొనుక్కుంటాడు, ఫైనాన్సర్ దగ్గర బండి కొనుక్కొని వాడి దగ్గర ఆధార్ కార్డు ఉండదు. వాడు ఇక్కడ సిటీ ఆధార్ కార్డు ఉంటేనే వాడి బండి అమ్మాల. ఏం చేస్తారు, ఒక ఆధార్ కార్డు తయారు చేస్తారు. ఇక్కడ ఒక ఆధార్ కార్డు తయారు చేసి వాడు ఏ నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట వాడు అక్కడ ఉంటే ఇక్కడ సిటీ అడ్రస్ మీద ఒక ఆధార్ కార్డు తయారు చేసి ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. లేదు అంటే అమ్మినోడు చనిపోతే వాడి పెళ్ళాము క్లెయిమ్ చేయాలంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ రావాలా, కోర్టు డాక్యుమెంట్ తేవాలా. వాడి కొడుకో బిడ్డ ఉంటే ఫ్యామిలీ అంతా ప్రొడ్యూస్ చేయాలా. వాడి భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంటే కొడుకు అమెరికాలో ఉంటాడు, బిడ్డ వచ్చే వాళ్ళు లండన్ ఉంటుంది. వాళ్ళు వస్తారా ఇక్కడికి? రాలేరు. రాకపోతే ఏమవుతుంది, ఫైనాన్సర్ ఏం చేస్తాడు, భార్యకి తెలియకుండా ఒక ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి ఒక వేరే వ్యక్తిని తయారు చేసి ఉదాహరణకి ఈడే రామయ్య అని చెప్పి ప్రొడ్యూస్ చేసి బండి ట్రాన్స్ఫర్ చేసి వాడి ఫోటో కూడా దింపించేస్తారు. చనిపోయిన వ్యక్తిని ఇంకోని తయారు చేసి ఫోటో దిగిపిస్తారు. చనిపోయిన వ్యక్తికి ఆధార్, మన ఠాగూర్ సినిమాలో చూసినట్టు చేస్తారు, ఇంకొని తయారు చేస్తారు. అంటే ఏ డెడ్ పర్సన్ విల్ అలైవ్. ఈ విధమైన మేము కంప్లైంట్ ఇచ్చాం అధికారులకు. నేను కంప్లైంట్ ఇస్తే ఈ అధికారులకు నేను కంప్లైంట్ ఇచ్చాను ఎప్పుడు 23/7 2022లో 2022లో ఐ ఫైల్ ఎ కంప్లైంట్ టు ఎంక్వైరీ దిస్ మ్యాటర్. ఎంక్వైరీ చేయమని చెప్పేసి అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. ఏమని చెప్పి ఈ విధమైన దొంగ ఆధార్ కార్డులతో బండ్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇస్తే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ హైదరాబాద్ నార్త్ జోన్ అని తిరుమలగిరి ఆఫీస్కి ఇచ్చి అధికారులకు అందరికి ఇచ్చాం. అధికారుల పేరేమైనా ఇక్కడ వినండి. ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీళ్ళకి అందరికి ఇచ్చాం. ఓకే, దీని మీద ఏం చర్య లేదు. తర్వాత ఏం చేశాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చాం, గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటిదాకా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేయలేదు. గవర్నమెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఫాల్సా జెన్యూన్ అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. నేను ఒకలాగిస్తా, నేను ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు పెట్టాలి. మరి ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయలేదు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడున్నది అంటే ఈ అధికారులు కూడా జైలుకు పోతారు రేపు. జైలుకు పోతారు. వీళ్ళంతా బయటపడతారు కదా. అంటే దేర్ ఈజ్ ఎ టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆర్డీఓ స్టాఫ్. దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ ద ఫాల్స్ డాక్యుమెంట్స్, చీటింగ్ ద పబ్లిక్ని చీట్ చేస్తున్నాం. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా, వీళ్ళ మీద సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయాలి. ఇగో నేను ఇచ్చాను ఏ కంప్లైంట్ రిగార్డింగ్ ద కరప్షన్ ప్రాక్టీసెస్ బై ది ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ వర్కింగ్ అండ్ ఆర్టీఓ ఆఫీసర్స్ ఇన్ ట్విన్ సిటీస్. రిక్వెస్టర్ ఫర్ impartial inquiry initiated both the departmental and criminal action against the corrupt officials. ఓకే అని ఇది ఇచ్చాను. మరి దీని మీద ఎక్కడ పోయింది? ఈ ఇచ్చిన కంప్లైంట్ ఒక బుట్ట దాఖలు చేశారా? ఇట్ హ్యాస్ బీన్ థ్రోన్ ఇన్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్. వాట్ ఈస్ దిస్ కంప్లైంట్? ఏ సీరియస్ కంప్లైంట్. దీని మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ప్రభుత్వం సైలెన్స్ ఉన్నది? దీని మీద ఎంక్వైరీ అనేది ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇప్పుడు 23లో మళ్ళీ నేను రిమైండర్ ఇచ్చాను. 20 నుండి కంప్లైంట్స్ నడుస్తాయి. దీని మీద చర్య లేదు. తర్వాత ఈ ఫేక్ ఆధార్ కార్డుల మీద, ఈ ఫేక్ ఇన్సూరెన్స్ మీద ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా February 3rd 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫేక్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ సిటీస్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తర్వాత హన్స్ ఇండియాలో ఇచ్చినారు. హన్స్ ఇండియాలో ఇచ్చినారు. గవర్నమెంట్ ఫెయిల్ టు పుట్ బ్రేక్ ఆన్ ద వెహికల్ ఇన్సూరెన్స్ ర్యాకెట్ అని ఇచ్చినారు. గవర్నమెంట్ ఫెయిల్ అంటే ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ మొత్తము దీని మీద ఏం చర్య తీసుకోకపోతే ఇది వచ్చింది. తర్వాత
ఈనాడు పేపర్లో కూడా ఇచ్చాం ఎట్లా తయారైంది ఇన్సూరెన్స్ కూడా ఏ విధమైన తయారైందని చెప్పి ఇచ్చాం. మరి ఈ కటింగ్లు ప్రభుత్వానికి పోలేదా? మరి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు డిపార్ట్మెంట్లో? మరి దీని మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేయకుండా ఏం చేస్తుంది ఎంక్వైరీ ఎందుకు పెండింగ్ ఉన్నది? కనీసం నాకు లెటర్ ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అని ఎందుకు ఇవ్వలేదు? అంటే వీళ్ళు మొత్తము A to Z దీని మీద చర్య తీసుకోకుండా లోపల గోల్ కట్టాలని నచ్చింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే దీని మీద సమగ్రమైన విచార యాంటీ కరప్షన్ బ్యూరో, తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. ఈ 40 కోట్ల స్కాన్ ఏదైతే ఉన్నదో 5 లక్షలు ఆటో రిక్షాది 8,000 డాక్యుమెంట్స్ మీద సమగ్రమైన విచారణ సెంట్రల్ ఏజెన్సీతో చేయాలి. సిబిఐ లేకుంటే ఈడీతోని ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అంటారు. ఎవరికి? మాకు వచ్చే నష్టం కాదు, ప్రజలు నష్టపోతారు, ప్రజలు మోసపోతారు, ప్రజలు మోసపోతారు. రేపు యాక్సిడెంట్ అయిపోతే రేపు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీద, ఉదాహరణకి నేను చెప్తున్నా, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీద పోలీసోడు రేపు వాడు క్రైమ్ చేస్తాడు ఎక్కడో, వాడిని ట్రేస్ అవుట్ చేయడానికి వాడు ఎక్కడ దొరుకుతాడు? నీ దొరుకుతాడా? వాడు కర్నూలు ఉంటాడు, వాడు ఇక్కడ లైసెన్స్ తీసుకొని కర్నూలులో లారీ నడిపిస్తాడు. వాడిని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు? ఒక తిరుమలగిరిలో కార్ఖానా అడ్రస్ మీద వాడు లైసెన్స్ ఇప్పిస్తారు, వాడు కర్నూలులో బండి నడిపిస్తాడు, వాడి ఫోన్ మార్చేస్తాడు, వాడు దొరకడు. పోలీసు వాళ్ళకి ఇబ్బంది, ఆర్టీఓలకి ఇబ్బంది. మరి మధ్యలో చేసినాడు ఎవడు? మాకు ప్రజలకు నష్టం జరుగుతుంది. దీనివల్ల నష్టం ఎవరెవరు జరుగుతుంది? వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తారు, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు డ్యూటీ ఇచ్చింది దేనికి? అధికారులకు ఉద్యోగాలు ఇచ్చింది దేనికి? ఈ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ప్రజలకు మోసం చేసి డబ్బు సంపాదించడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా? యూ హ్యావ్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్. ప్రజలు పన్ను కట్టి మీకు జీతాలు ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి మెరుగైన సేవలు చేయాలి. ఈ ఫేక్ ఆధార్ కార్డు వల్ల మీరన్నట్టు ఒక మనిషి తప్పు చేసినా కూడా గవర్నమెంట్కి దొరకడు. ఈవెన్ దొరికినా కూడా, ఉదాహరణకి నువ్వు చెప్పు, కేసు ఫైల్ కాదు కదా, దొరికినా కానీ మీద కేసు ఫైల్ కాదు. ఒక ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఆ నంబర్ కొడితే అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఫేక్ పెట్టిన తర్వాత ఏడికెళ్ళి వస్తాయి? అవి బయటికి రావు కదా సార్. కాబట్టి ఈ ఫేక్ ఆధార్ కార్డుని మనం నిర్మూలించాలి. కాబట్టి ఇప్పుడు మీరే చూస్తున్నారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 8,300 కేసులు ఉన్నాయి ఒక ఫేక్ ఆధార్ కార్డుల మీద. ఎందుకంటే వాళ్ళు ఆటోలు రిజిస్ట్రేషన్, ఒక ఆటో తీసుకోవాలంటే, ఒక సామాన్యుడు ఆటో తీసుకోవాలంటే వాళ్ళు 40-50 వేలు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు, చదువు రాదు, 10th క్లాస్ ఫెయిల్ ఉంటాడు. వాళ్ళ ఆటో తీసుకోవాలంటే 50 వేలు అక్కడికి వెళ్ళి అప్పు చేసుకుంటే ఆటో తీసుకుంటాడు ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి. ఆ ఫైనాన్స్ కూడా ఎవరు చేస్తారు? మార్వాడీస్ చేస్తారు. ఎందుకు మార్వాడీస్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఐటీ ఉండదు. ఈయన దగ్గర ఆటో డ్రైవర్ దగ్గర ఐటీ ఉండదు. ఒక లైసెన్స్ ఉంటే, ఆధార్ కార్డు ఉంటే చాలు. ఎందుకంటే మళ్ళీ ఈ నేషనల్ బ్యాంక్ ఇయ్యదు వీళ్ళకు లోన్, వీళ్ళ దగ్గర ఐటీ ఉండదు. రెండోది, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్లు ఉండే, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండేవి, కరెక్ట్ ఉండేవి. కాబట్టి ఫైనాన్స్ 99% ఫైనాన్స్ కూడా మార్వాడీస్ చేస్తారు. ఆ మార్వాడీస్ ఏంటంటే, ఫైనాన్సర్లు ఏంటంటే టైఅప్ ఉంటుంది ఎవరికి? షోరూమ్ వాళ్ళకు. సో అతని కష్టపడి అతను ఫైనాన్స్ తీసుకొని ఆటో నడిపాలంటే ఆటో వచ్చేసి 2,80,000 ఒక ఆటో. పర్మిట్ రేట్ వచ్చి 2,50,000. అసలు ఈ పర్మిటే రద్దు చేయాలని మేము డిమాండ్ చేసాం 3 years బ్యాక్ కింద, 3-4 years బ్యాక్ కింద. ఈ పర్మిట్ ఎందుకంటే మోటార్ క్యాబ్ తీసుకోవాలంటే దానికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. డైరెక్ట్ మీ షోరూమ్ వెళ్ళినంతే నేను పైసలు కడతా, 1,00,000-2 లక్షలు అయితే వాళ్ళు పర్మిట్, అంటే దానికి పర్మిట్కు ఏది కరెక్ట్ ఏముండదు దానికి. ఈ ఆటోకు మాత్రం ఇవన్నీ పరిమితులు పెట్టిరు. కాబట్టి ఈ ఆటో రద్దు చేయాలని మా డిమాండ్. అదేవిధంగా ఈ డూప్లికేట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు మీద మీరు చూస్తారు 8,000 ఆర్టీ యాక్టే ఇచ్చారు.
కేసు వేస్తే మేము ఆర్టీ యాక్ట్ అడిగితే 8,300 డూప్లికేట్ ఫేక్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఆటోలు. చనిపోయిన వాళ్ళవి అసలు వాళ్ళు ఓనర్లే లేరు. వేరే ఆధార్ కార్డులు పెట్టి ఇప్పుడు ఒక భార్య పేరు మీద ఆటో భర్త పేరు మీద భార్య పేరు మీద ఆటో తీసుకుంటే ఆమె కాదని ఫైనాన్షియల్ వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆమె ఫోటో దింపి ఆమె ఆధార్ కార్డు తయారు చేసి ఫోటోలు దింపారు. అది మనము కంప్లైంట్ కూడా చేసినాం, ఒక కంప్లైంట్ కూడా పోయినాయి. అయితే సిఐ మన తిరుమలగిరి పిఎస్ సిఐ శ్రవణ్ కుమార్ ఉండే, ఆయన ఒక కేసు ఫైల్ రాగానే ఒక కేసు పట్టుకొని ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు ఫైల్ చేసి మిగిలిన వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఆర్టీఐ డిపార్ట్మెంట్తో అక్కడ నార్త్ జోన్ డిపార్ట్మెంట్తో ప్లస్ పోలీసు అక్కడ ఉన్న యూనియన్ ఇది మార్వాడీస్ ఏదైతే ఫైనాన్స్ ఉన్నో వాళ్ళతో కుమ్మక్కయ్యి దాంట్లో ఏంటంటే ఫేక్ యూనియన్ లీడర్లు ఉండవు. వాళ్ళు ఏదో యూనియన్ పేరు చెప్పుకొని లీడర్లు చేస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళకి డబ్బులతో సంబంధం కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టేసి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ విధంగా ఇవి జరిగినాయి. కాబట్టి ఫేక్ ఆధార్ కార్డులు అంటే ఎంత ప్రాబ్లం ఉందో మన ముందు ఉన్నది. సామాన్యునికి ఇంకోటి, సామాన్యుడు ఇప్పుడు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితితో సీజ్ చేసేస్తారు, బండి సీజ్ చేసేస్తే అతన్ని ఫైనాన్స్ కట్టకుండా సీజ్ చేసేస్తారు. ఆ పర్మిట్ అనేది అట్లనే ఉంటుంది. ఆటో అనేది 6 నెలలు ఏడాది సీజ్ అయిన తర్వాత ఆటో నడవది. ఈ ఆటో ఏం చేస్తాడు, వేరే అతనికి అమ్ముతారు వీళ్ళు. అయితే ఈ ఆటో డ్రైవర్ అనేది, ఆటో కార్మికుడు అనేది అతన్ని రక్తాన్ని చెమటగా మార్చి తన జీవితాన్ని ఆటో మీద డబ్బులు తీసుకొని కడితే ఆ ఆటో కూడా అతనికి చెందకుండా అవుతుంది ఫైనాన్షియల్ వల్ల. అంటే ఓన్లీ ఆటోలోనే జరుగుతుంది, బైకుల్లో, కార్లలో, లారీలు వీటిల్లో కూడా అన్నిట్లో జరుగుతుంది. కానీ ఇది మాత్రం చాలా డేంజర్ ఉంది. ఇది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు, చదువు రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆధార్ కార్డు దేనికి ఉపయోగపడుతుంది అంటే బండి రిజిస్ట్రేషన్కు, కొత్త లైసెన్స్ తీసుకోవడానికి, బండి ఫిట్నెస్కు, పర్మిట్కు, బండి తర్వాత బండ్లు ఫైనాన్స్ తీసేయడానికి, ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు పెట్టాలా. రీసెంట్గా బండ్లగూడలోని సౌత్ ఆఫీస్, హైదరాబాద్ సౌత్ ఆఫీస్లో సాక్షి పేపర్లో 3 రోజుల కింద కొన్ని వేల ఆధార్ కార్డులు పట్టుకున్నారు. ఓల్డ్ సిటీలో పట్టుకున్నారు. సపోజ్ వాడు ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ఏరియాలో పట్టుకుంటే వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు? ఇంత ప్రాబ్లం ఇది. వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చి వాడు దాని మీద ఆధార్ కార్డు మీద వాడు ఓటర్ ఐడెంటిటీ కార్డు సంపాదిస్తాడు, పాస్పోర్ట్ సంపాదిస్తాడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. మరి ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? ఎవరి వల్ల జరిగింది? ఈ నిర్లక్ష్యం ఎవరి వల్ల జరిగిందంటే ఆర్డీఐ అధికారుల వల్ల. ఆర్డీఐలు వాళ్ళు కరెక్ట్ వెరిఫై చేయాలా. వాళ్ళు పైసలకు కరప్షన్కు ఎగబడి వాళ్ళు ప్రాపర్గా చెక్ చేయకుంటుంటే మరి దీనికి పరిష్కారం ఏంటి? సరే, కంప్లైంట్ ప్రాపర్గా చెక్ చేయట్లేదా, లేకపోతే కావాలని వాళ్ళే చేస్తున్నారా? డబ్బులకు ఎగబడ్డారు సార్. ప్రాపర్గా చెక్ చేయడం కాదు, వాళ్ళకి తెలుసు. మీడియేటర్ అయితే వెళ్తారు కదా, ఈ యూనియన్ వాళ్ళు, ఫేక్ యూనియన్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తారు. డబ్బులు తీసుకొని ఇన్ని ఫైళ్ళు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయంటే ఇక లంచం తీసుకొని వాళ్ళు ఆ పనులు చేసేస్తారు. అచ్చా, ఇంకోటి ఏంటి, ఒక క్లర్క్ దగ్గర వెరిఫికేషన్, క్లర్క్ దగ్గర వాడి దగ్గర ఫస్ట్ వాడు కొడితేనే వాడికి యాప్ చెక్ చేసుకోవాలి. యాప్ చెక్ చేసుకో, ఆధార్ యాప్ ఉంటుంది. ఇప్పుడు నా ఆధార్ కార్డులో కూడా నా యాప్ ఉంటుంది. తర్వాత నాది డౌన్లోడ్ చేసుకోమంటారు. ఇప్పుడు నేను కరెక్ట్ జెన్యూన్ ఉంటే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తే నా పర్టికులర్స్ అన్నీ వస్తాయి కదా. మరి ఏ ఆధార్ కార్డు నంబర్ వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఒక లేడీ ఆధార్ కార్డు మీద మగోడు ఆధార్ కార్డులో బండి ఫిట్నెస్ చేస్తాడా, లేకపోతే బండి ట్రాన్స్ఫర్ చేస్తాడా? అక్కడ లేడీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఈ మొగోడు ఉంటుంది. లేకుంటే అక్కడ చచ్చిపోయిన ఉంటుంటే ఈ ఆధార్ కార్డు బతికిన మీద బండ్లు అవుతాయి ట్రాన్స్ఫర్లు. ఎట్లా అవుతాయి? ఎట్లా జరుగుతుంది? కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు తీసుకోలేదు? నేను అడుగుతున్నా ఏమంటే, ఒక కంప్లైంట్ వచ్చింది, ఒక సీరియస్ అలిగేషన్స్ నేను పెట్టిన తర్వాత దాని మీద విచారణ చేయాలా. మరి ప్రభుత్వం విచారణ చేయలే, అధికారులు చేయలేదు. మరి ఎందుకు చేయలేదు? దీంట్లో ఎవరు తప్పు ఉండదు. పేపర్లో కూడా ఇచ్చినాము. పేపర్లు ఇచ్చిన తర్వాత మరి ఈ పేపర్ మీరు ఇచ్చిన వార్త తప్పు ఉన్నదని చెప్పి కనీసం పేపర్ వాళ్ళకు రిజెండా పంపించినావా, లేకుంటే పేపర్ వాళ్ళ మీద డెఫర్మేషన్ షూట్ వేసినావా, లేకుంటే నా మీద వేసినావా? మీరు ఇచ్చిన సమాచారం తప్పు, మేము కరెక్ట్గా పనిచేస్తున్నామని చెప్పి ఎందుకు? దీని అధికారులే దీని మీద బాధ్యత అంతా. మరి దీని మీద ఏమైపోతుంది? రోడ్ సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? చనిపోతారు జనాలు, చచ్చిపోతారు, క్లెయిమ్స్ రావు, ఏం రావు. ఇప్పుడు నేను మొన్న ఒక కంప్లైంట్ చేశాను సార్, ఇక్కడ ఆర్టీఐ మీద యతిస్వామి అని ఉన్నాడు. అతని దగ్గర ఏ పని తీసుకుపోయినా అతను సిగ్నేచర్ చేయాలంటే మినిమం ఒక ఫైల్ మీద సిగ్నేచర్ చేయాలంటే 1200 మినిమం సిగ్నేచర్ చేయాలంటే అతను
ట్రాన్స్ఫర్ ఎర్రిస్వామి అని ఇన్ఛార్జ్ ఆర్టీ ఉండు నార్త్ జోన్ తిరుమలగిరి. ఏం సార్ ఇట్లా డబ్బులకు మీరు అంటే అది కామనే భయ మీకు తెలిసిందే. మీరు వీడియోలో చెప్తున్నారు, ఇది టీవీలో రైట్, మీరు ఎవరైతే ఆ పేజ్ కూడా చెప్తున్నారు. అవునవును సార్, నిజంగానే తీసుకుంటారు 100% తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకునే వాళ్ళని కూడా నేను పట్టిస్తాను నేను, ఎందుకంటే ఆ డైరెక్ట్ డబ్బులు ఆయన తీసుకోడు, వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళ సిగ్నేచర్ అయితేనే అక్కడ ఫైల్ మూవ్ అవుతుంది. ఇదే కాకుండా లైసెన్స్ కూడా ఏంటంటే ఒక లైసెన్స్ పాస్ కావాలంటే 500 ఇవ్వాలి. ఈ అదర్ స్టేట్ ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ దాని మీద 500 ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నేను కంటోన్మెంట్లు ఉంటా కాబట్టి అక్కడ ఏది ఉన్నా కొంచెం పరిస్థితి మేము వెళ్తాం. అక్కడ ఏదైనా పని ఉన్నా మనకు ప్రజల పనులు ఉన్నప్పుడు అక్కడ వెళ్తాం. మేము ఏదైనా పని ఉంటే సార్ ఇట్లా ఉన్న పరిస్థితి అంటే వీళ్ళు ఈ విధంగా డబ్బులకు అదే అయినరు అంటే వీళ్ళకు గవర్నమెంట్ శాలరీస్ ఉంటాయి, లక్షల పైన శాలరీస్ ఉంటాయి, అన్ని ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి, కానీ వీళ్ళు డబ్బులు లేని ఏ పని చేయరు సార్ అక్కడ. అది చాలా దుర్మార్గంగా ఉంది ఆడ. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీన్ని? ఆల్రెడీ నేను కంప్లైంట్ చేశాను. నా మీద కేసు వేయాలి కదా, మీరు నాకు రిటర్న్లో ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు, లేకుంటే నా మీద కేసు వేస్తారు, నన్ను అరెస్ట్ చేపిస్తారు. కాబట్టి చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ఆధార్ కార్డులు ఈ కేసుల మీద సిబిఐతో దర్యాప్తు చేపియాలి. ఏదైతే మీ ఫేక్ ఆధార్ కార్డుల మీద రిజిస్ట్రేషన్స్ అయిన ఆటోలు ఈ పట్టుడు పోతే వీళ్ళు ఏ విధంగా దాన్ని కేసును మూసేసారు, దాని మీద సిబిఐ మీద దర్యాప్తు చేయాలి. ఎవరు ఇష్యూ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఆధార్ కార్డు, రీజనల్ ఆధార్ కార్డు సెంటర్ బెంగళూరు వాళ్ళు ఇష్యూ చేస్తారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇదేం చేయాలంటే స్టేట్ గవర్నమెంట్లో ఏసీబీ దీని మీద దర్యాప్తు చేయాలి, సమగ్రమైన విచారణ చేయాలి. లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీని దర్యాప్తు చేయాలి. పెద్ద ఎత్తున నడుస్తుంది వ్యవహారం, పెద్ద ఎత్తున. ఇక్కడ సిటీలో కానీ పల్లెటూళ్ళలో లేదు, ఇంత సిటీలో ఎక్కువ అయిపోతుంది. సిటీలో ప్రతి ఒక్కడు ఇక్కడికి వస్తున్నాడు. దే వాంట్ టు ఎంజాయ్ ది లైఫ్. ఇక్కడ మంచి కార్ తీసుకోవడం చేయడం ఏముంటుంది, వాడు అడ్రస్ ఏడు ఉంటుంది, ఆదిలాబాద్ డిస్టిక్. ఇక్కడ ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలన్నా లేకపోతే క్రియేట్ చేయాలన్నా మనుషుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, తంబు తీసుకుంటారు, ఐ కనెక్ట్ చేసి చూస్తారు, అన్ని చూస్తారు. బట్ చనిపోయిన వ్యక్తికి మీరు అన్నట్లు ఇప్పుడు 8,313 ఆధార్ కార్డులు ఫేక్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా ఏముండదు క్లర్క్ డైరెక్ట్ కొట్టేస్తాడు. ఏం చెప్పేది కాదు సార్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే ఇచ్చింది కదా వాళ్ళు. మేము చెప్పేది కాదు, మేము కంప్లైంట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే వాళ్ళే ఇచ్చారు. మేము అఫీషియల్ రిప్లై, ఇది అఫీషియల్గా రిప్లై ఇచ్చాం. ఇప్పుడు నష్టపోయేది ప్రజలు నష్టపోతారు. దీనివల్ల దోపిడీ నడుస్తుంది. ఈ దోపిడీ అరికట్టాలా, అధికారులు అరికట్టాలి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక కమిషనర్ ఉంటాడు విజిలెన్స్లో, మంచి కమిషనర్ ఉంటాడు. ఆయన అక్కడ టీం ఉంటుంది, విజిలెన్స్ ఆఫీసర్ టీం ఉంటుంది. మరి వాళ్ళు కూడా సైలెన్స్ ఎందుకున్నారు? దానికి భగవంతుడే జవాబు ఇవ్వాలి, మేము ఇవ్వం. అంటే ఇప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. ఎలా చేస్తారు దాన్ని? ఇప్పుడు వాడు 90,000 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాడు కట్టలేడు. కట్టకపోతే ఒక వెహికల్కు కాంప్రమైజ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? థర్డ్ పార్టీ కూడా వాడు కట్టలేడు. ఉదాహరణకు ఒక ఆటో రిక్షా 20,000 వాడు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతాడు? పోతే వాడిని ఇన్స్పెక్టర్కి 1,000 రూపాయలు ఇచ్చేస్తాము, వాడు మేనేజ్ చేస్తాము, తయారు చేసానికి 300 రూపాయలు ఇచ్చేస్తాము, కింద మీద చేసేస్తారు. నాది 1,500 పని అయిపోతుంది. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది? యాక్సిడెంట్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. అప్పుడు కేసు అయినప్పుడు అప్పుడు క్లెయిమ్స్ రావు, ఏం రావు. కేసు వీడి మీద పెడతారు, వీడు బతుకుంటే వీడి మీద అవుతుంది. అప్పుడు అందరూ దొరుకుతారు, ర్యాకెట్ పెద్దగా దొరుకుతుంది. సో దయానంద్ గారు మీరు చెప్పారు ఇప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి, అసలు ఆ పత్రాలని ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ పత్రాలు ఉంటాయి కదా, వాటిని ఎలా గుర్తించవచ్చు? ఎట్లా డిటెక్ట్ చేస్తారా? అది ఎట్లా గుర్తుంటాలంటే పాలసీ నెంబర్ ఉంటుందండి. ప్రతి ఒక్క వెహికల్ ఇన్సూరెన్స్కు పాలసీ నెంబర్ ఇస్తారు ప్రతి ఒక్క కంపెనీ. ఆ పాలసీ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఉంటుంది ఒకటి పాలసీలో, వెహికల్ పాలసీలు ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర యాప్ ఉంటుంది, ఆర్టీఓ ఆఫీసర్ల దగ్గర ఒక యాప్ ఉంటుంది, ఇన్సూరెన్స్ యాప్ ఉంటుంది. లేదంటే ఏం చేయాలంటే అది దాని మీద స్కాన్ చేసి చూసుకోవాలా, ఇది ఇన్సూరెన్స్ ఫేకా లేదా అని చెప్పి వాడు చెక్ చేసుకోవాలా, క్లర్క్ చెక్ చేసుకోవాలా. ఉదాహరణకి ఒక వెహికల్ ఫిట్నెస్కి వస్తుంది,
ఫిట్నెస్కి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కౌంటర్ క్లర్క్ దగ్గర జీరో చాలని చెప్తాడు, ఫిట్నెస్ జీరో చాలని తిప్పినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాడంటే ఒక ఆర్సీ జిరాక్స్ పెడతాడు, ఇన్సూరెన్స్ పెడతాడు, తర్వాత మీటర్ సీల్ పెడతాడు, తర్వాత పొల్యూషన్ పెడతాడు. ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం చేయాలా, కన్సల్ట్ క్లర్క్ దగ్గర వాడు చెక్ చేసుకోవాలా. వాడి దగ్గర ఉంటుంది సిస్టంలో, వాడు చెక్ చేయడు, వాడు చూస్తాడు నా డబ్బులు వచ్చినా, నాకు ఇన్సూరెన్స్ ఉన్నదా, కోడ్ నెంబర్ ఉన్నదా, అయిపోయింది దాని కథ. ఇక్కడ కాకుండా బండి ఎక్కడైతే ఇన్స్పెక్షన్ చేస్తాడో వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ చెక్ చేస్తాడు, వాడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాడు కూడా చూసుకోవాలా ఏమి ఈ ఇన్సూరెన్స్ అనేది కరెక్టా లేదా, వాడు యాప్లో చూసుకోవాలా, వాడు కూడా యాప్ చూసుకోవాలా. వాడు డౌట్ వస్తే ఏం చేయాలా, అది ఆపేసేయాలా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వద్దు. మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు వీళ్ళు, ఎందుకు ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు తెలుసు వాళ్ళకు ఇది ఫేక్ డాక్యుమెంట్స్ అయినా వాళ్ళు ఏం చేస్తారు, పోనీ ఏమైతే చూసుకున్నామంటారు. సడన్గా యాక్సిడెంట్ అయింది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా లోపలికి అవుతాడు, నువ్వు ఎట్లా ఇష్యూ చేసినావు. ఉదాహరణకి పిల్లలు చచ్చిపోతారు, ఒక వ్యాన్లో పిల్లలు చచ్చిపోతారు, ఏదో వ్యాన్ పోతుంటారు, ఒక 10 మంది పిల్లలు చనిపోతారు. పోలీస్ కేసు చేస్తుంది, వాని వ్యాన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు పోతారు, ఇన్సూరెన్స్ కంపెనీకి రాస్తారు, ఇది మాకు డీటెయిల్స్ పంపించండి అంటాడు. వాడు అంటాడు ఇది మేము ఇష్యూ చేయలేదు అంటాడు. ఇష్యూ చేయకపోతే మరి వాడి దగ్గరికి ఎట్లా వచ్చింది, డ్రైవర్ కూడా చచ్చిపోతాడు. డ్రైవర్ చచ్చిపోతే కేసు ఎక్కడ పెడతావు, ఎవరిని అడుగుతావు, డ్రైవర్ చచ్చిపోతే ఎవరిని అడుగుతావు, ఓనర్ అంటే నాకు తెలియదు, మా డ్రైవరే చేసినాడు ఫిట్నెస్ అంటాడు. మీ డ్రైవర్ ఎట్లా చేస్తాడు, మీ డ్రైవర్ ఎవరి దగ్గర పోయినాడు, ఎవరి దగ్గర పోయినాడు, ఏజెంట్ త్రూ పోయినాడు, వాడు చేయించుకోవడం నాకు తెలియదు, వీడియో ఎస్కేప్ అవుతాడు. డ్రైవర్ ఓనర్ తెలుసు పలానా దగ్గర తూడు నడిచింది. కరెక్ట్ ఇన్సూరెన్స్ వాడు తీసుకుంటే 20,000 25,000, ఒక మోటార్ క్యాప్ ఉన్నది 40,000 రూపాయలు, 40,000 వాడు ఎందుకు కడతాడు, ఇక్కడ 2,000 కడితే పని అయిపోతుంది. అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు బండి ఫిట్నెస్కి ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఇక్కడ అప్పుడప్పుడు చెకింగ్ చేస్తుంటారు, ట్రాఫిక్ పోలీస్ చెక్ చేస్తారు, నీ లైసెన్స్ ఏది, నీ ఇన్సూరెన్స్ ఏది, నీ అవేవి, అక్కడ వాడు మేనేజ్ చేస్తావు, ఎట్లనో మేనేజ్ చేస్తావు, వాడు ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ బండి నడిపాడు, డిస్టిక్లలో బండి నడిపిస్తాడు వాడు, ఎవడు చూస్తాడు డిస్టిక్లలో బండి నడిపిస్తే వాడు ఏం చేయడు, వాడు పోలీసు వాడు కూడా వాడు చెక్ చేయడు, వాడు చూస్తాడు ఉన్నదా వ్యాలిడిటీ, 3 ఏళ్ళు ఉన్నది వ్యాలిడిటీ, నడవని అంటాడు. మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా డైలీ వాడు చెక్కింగ్కి పోతారు, మరి వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళు చూడరు, ఉన్నది అయిపోయింది. ఇట్లా ఎప్పుడు జరుగుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత కేసు పెట్టినాక అప్పుడు వాడి పిల్లలు కోర్టులో కేసు వేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కోర్టు నోటీస్ ఇస్తుంది. సెంటర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేసిన తర్వాత అప్పుడు మెజిస్ట్రేట్ అడుగుతాడు మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయండి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వాడిని కూడా పిలిపిస్తారు. నువ్వు ఎంత మటుకు కరెక్ట్ చేసినావు అంటే వాడు చెప్తాడు, ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వాడు రిపోర్ట్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అయిపోతుంది. మరి నువ్వేం చూసినావు అంటే నాకు తెలియదు, క్లర్క్ చూసినాడు అంటాడు. వాడి మీద వీడు తోసేస్తాడు. మరి ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు, భార్య పిల్లలు సఫర్ అవుతారు. మరి వాళ్ళు ఏం కావాలా, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎస్కేప్ అయిపోతాడు, మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మళ్ళీ ఓనర్ మీద కేసు పెడతాడు. ఓనర్ అంటే నాకు తెలియదు మా డ్రైవర్ చేయించాడు అంటాడు. బండి పోతుంది, వాడి ప్రాణాలు పోతాయి. ప్రాణం పోతే మళ్ళీ ఇంకో బండి కొనుక్కోవచ్చు. బండి పోయింది, ప్రాణం పోయింది, కోర్టు కేసు. కోర్టు కూడా అంటారు వ్యాలిడిటీ లేకపోతే, బండి వ్యాలిడిటీ ఇన్సూరెన్స్ లేకపోతే మేము దీన్ని కాంపన్సేషన్ ఇస్తాము, మీకు నష్టపరిహారం ఏడికెళ్ళి ఇవ్వాలంటుంది కోర్టు. నీకు జెన్యూన్ లేకపోతే ఫాల్స్ ఇన్సూరెన్స్ మీద మేము క్లెయిమ్స్ ఎట్లా చేస్తాము, చేయని కాదు, అది పోతుంది. ఇప్పుడు ఎవడు సఫర్ అయ్యేది, వీడు సఫర్ అవుతాడు. కోర్టు కూడా ఏం చేయదు, ఫేక్ డాక్యుమెంట్స్ ఏం చేయదు, పోలీసు వాళ్ళకి చెప్తే కేసులు పెట్టి నడిపేయండి అంటారు. అందుకే ఈ బిఎస్ఎల్ సెక్షన్ ప్రకారంగా 318 చీటింగ్ కేసు, సెక్షన్ 199 and 200 బిఎస్ఎల్, MUA
Motor Vehicle Act 1988 and Section 196 and Aadhaar Card Act 2016 Section 4 and forgery case 468, 465, 474, 123 ప్రకారంగా దీని మీద అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి. అధికారులు ఇయ్యరు. అధికారులు కంప్లైంట్ ఇస్తే మరి వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు కదా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. ప్రభుత్వం దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి, క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి వీళ్ళ మీద కూడా. మరి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావు? ఏ పబ్లిక్ సర్వెంట్ ఏంటిది? గవర్నమెంట్ చీట్ చేయాలన్నా? పబ్లిక్ని చీట్ చేయాలన్నా? చేయకూడదు కదా. యూ కెనాట్ చీట్ ద పబ్లిక్. హానెస్టీగా పనిచేయాలి. హానెస్టీగా పనిచేసి నువ్వు హానెస్టీగా ఉండాలి. కానీ నీకు ఉద్యోగం ఇచ్చిన పబ్లిక్ని చీట్ చేయనిక ఈ సెక్షన్ ప్రకారంగా అధికారులు కూడా దీనికి బాధ్యత. ఈ సెక్షన్ ప్రకారంగా అధికారులను కూడా శిక్షించాలి. మరి చర్య ఏంటిది? ఇప్పుడు బండి ఫిట్నెస్కి ఆధార్ కంపల్సరీ అని చెప్తారు. కంపల్సరీ ఎందుకంటారు? ఆధార్ ఎందుకు గురించి అంటే దానికి ఎందుకు పెట్టారంటే ఐడి ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఐడి ప్రూఫ్ కావాలంటే ఆధారే ఐడి ప్రూఫ్. తర్వాత అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ ఏంటిది? ప్రతి ఒక్క ఆర్టీఓ కార్యాలయంలో అక్కడక్కడ వాళ్ళు మండల ఆఫీసర్స్ ఉంటుంది, ఆ ఏరియా ఆధార్ కార్డే పెట్టాలా, అదే పెట్టాలా. నువ్వు ఏదో పోయి నేను న్యూఢిల్లీది ఆధార్ కార్డు తెచ్చి నేను ఇక్కడ నాకు బండి ట్రాన్స్ఫర్ చేస్తానంటే వాడు ఒప్పుకోడు. ఏ ఏరియాకు ఆ ఏరియానే పెట్టాలి. ఇప్పుడు ఉప్పల్ ఏరియా ఉంటే నేను మల్కాజిగిరి ఉంటే నేను నా మిర్జాలు కూడా నా మల్కాజిగిరి అడ్రస్లో నాకు ఉప్పల్ వస్తుంది. నేను సెకండ్రాబాద్ పోయి నా లైసెన్స్ ఇవ్వమంటే వాడు ఇవ్వడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాకు ఫైనాన్సర్ ఏం చేస్తాడు, ఆ ఏరియాకు ఆధార్ కార్డు తయారు చేసి ఇచ్చి పని చేయించుకుంటారు. ఫైనాన్సర్ కూడా దోపిడీ ఫైనాన్సర్, రిజిస్టర్ ఫైనాన్సర్ కాదు, అన్రిజిస్టర్డ్ ఫైనాన్సర్. అధికారులు కూడా మొత్తం కలిసే ఉంటారు దీని మీద. పెద్ద వర్క్. రాజేందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనాన్షియల్ మోసాలు ఎలా ఉంటాయండి? ఫైనాన్షియల్ మోసాలు ఇవే చెప్తున్నాం కదా సార్. వాళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక బండి ఫైనాన్స్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటుంది. దాంట్లో మొత్తం సిగ్నేచర్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళది కదా, మనం ఒక బండి 2 వీలర్ ఫైనాన్స్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఫైనాన్స్ మన సిగ్నేచర్ తీసుకుంటారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు గిట్ట అన్నీ తీసుకొని దాని మీద సిగ్నేచర్స్ మనం లేకున్నా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అథారిటీగా సిగ్నేచర్ తీసుకుంటారు. ఓకే. మనం లేకున్నా రిజిస్ట్రేషన్ అథారిటీగా సిగ్నేచర్ తీసుకుంటారు కాబట్టి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇక మనకు సంబంధం లేకుండా యాక్చువల్లీ మనం పోయి మన ఆర్సీ సరెండర్ చేయాలి. సరెండర్ చేస్తే అయిపోతుంది. లేకుంటే వీళ్ళు వెరిఫికేషన్ చేయాలి ఆర్టీఏ వాళ్ళు, డిపార్ట్మెంట్. అసలు ఈయన ఉన్నాడా, ఆయన బతికుండా, చనిపోయిందా, ఆయన మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయాలి. ఆయన ఓకే అంటేనే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి బండి. అవన్నీ ఏముండయి, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏదో ఆధార్ కార్డు సృష్టిస్తారు. ఇప్పుడు ఫేక్ ఆధార్ కార్డులు అయితే మీరు ముందునే ఆధార్ కార్డు సృష్టించి ముంగడ పెట్టేస్తారు. ఎవరో తెచ్చి సంతకం చేస్తే అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి పెద్ద డబ్బులు. దీంట్లో ఆధార్ కార్డు చెక్ చేసేటప్పుడు 3 బాధ్యత. ఒక క్లర్కు బాధ్యత, వాడు కరెక్ట్ చెక్ చేస్తున్నాడా లేదా వాడు సంతకం పెడతాడు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాడు వెరిఫై చేస్తాడు, వాడు ఓకే అంటాడు. ఆర్టీఓ ఏం చేస్తాడు, వాడు ఆర్డర్ ఇస్తాడు, వాడు కూడా ఓకే అంటాడు. మరి ఈ 3 వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఈ ఫేక్ ఆధార్ కార్డు? క్రాస్ చెక్ చేయాలి కదా నువ్వు. ఎవరు క్రాస్ చెక్ చేయరు, అంటే అందరికీ మియా ముట్టినట్టే. ఎట్లా దీని ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఖాళీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది? అధికారులది. అధికారులు మరి ఎవరేం చేస్తారు? పని చేసేది మేమంటారు వాళ్ళు. ఏం చేస్తారు భయ్? కమిషనర్ ఏం చేస్తాడు, మినిస్టర్ మేమే చేయాలి కదా మీకు పని అంటారు. ఏం చేయాలి? మా ఇంటి పని చేస్తాడా? యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్, యు ఆర్ బాండ్ టు డూ యువర్ వర్క్, యు ఆర్ బీన్ పేడ్ ద సాలరీస్ బై ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో మీ జీతాలు ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్సులు కడుతున్నారు, మీకు జీతం ఇస్తున్నారు. మరి మీ బాధ్యత ఏంటిది? వాళ్ళు ఏదో ఫ్రీగా సర్వీస్ చేసినట్టు ఫీల్ అవుతారు సార్. ఫ్రీగా ఏదో సర్వీస్ చేసినట్టు, వాళ్ళు ఏదో ప్రజల మీద మెహర్బానీ చేసినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున దీని మీద సిబిఐతో దర్యాప్తు చేయాలి. ఎందుకంటే వాళ్ళు నేను పోయి కంప్లైంట్ చేస్తే వన్ ఇయర్ అయితే ఉంటే కామనే పోయి అంటారు. సిబిఐతో దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా మేము తెలంగాణ ఉద్యమ ఫోరం నుంచి కొన్ని ఏళ్ళ నుంచి తెలంగాణ గురించి పోరాటం చేసినాం. ఆటో వాళ్ళు కూడా
ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ప్రజలందరూ కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆదినం కేసీఆర్ ఎన్నో మాటలు మాట్లాడింది మాకు. తెలంగాణ నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అత్తగారింట్లో ఉన్నది, ముసలోళ్ళం నేను కాపల కుక్కలు ఉంటా, నాకు అవసరం అన్నం ఉంటే చాలు, నేను మా ముసలానికి ఇద్దరం దీన్ని ఉంటాము, ఒక కాపల కుక్కలు లేక ఉంటాను. కేసీఆర్ ఎన్నో మాటలు చేసింది. కానీ ఉద్యమకారులు ఇవ్వాలి మేము ఇన్నేళ్ళ ఉద్యమకారులు మా నోట్ల మట్టి కొట్టి వాళ్ళు బంగారు పల్లెల కేసీఆర్ కుటుంబం వాళ్ళు తింటుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా మాకు ఇప్పుడు ఈ 10 ఏళ్ళ తర్వాత మాకు ఎందుకంటే 10 ఏళ్ళలో ఏ దినం కూడా మనం మినిస్టర్తో కలిసే దాఖలాలు లేవు, ఎవరితో పోయి కలిసే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండడం అందరికీ టైం ఇస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులకే కాకుండా ఈ ఆటో యూనియన్లకు ఈ పర్మిట్లు రద్దు చేయాలని మా డిమాండ్. మేము ఆ ఆటో యూనియన్ల తరపు నుంచి వాళ్ళందరినీ తీసుకొని తెలంగాణ ఉద్యమ ఫోరం ఏ విధంగా తెలంగాణ గురించి పోరాటం చేసినామో అదేవిధంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేసి రద్దు చేపించి, అదేవిధంగా ఇవైతే ఫేక్ ఆధార్ కార్డుల మీద సిబిఐతో దర్యాప్తు పోరాటం చేస్తాం. లేని పక్షంలో ధర్నాలు చేస్తాము, రోడ్డు మొత్తము బ్లాక్ చేసేస్తాము. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ వాళ్ళు బతకనికే కూడా లేని పరిస్థితి, మొత్తం దోసుకుంటారు. గవర్నమెంట్ కూడా జరిగే లాభం ఏం లేదు ఇక్కడ. ఓన్లీ ఫైనాన్సర్లు ప్లస్ ఈ ఎంబీఐ ఇన్స్పెక్టర్లు, ఈ ఫేక్ లీడర్లు, వీళ్ళ దాంట్లోనే తిరుగుతుంది. కామన్ మ్యాన్ ఆటో డ్రైవరే వాడు చచ్చిపోతుండు. వాడు ఏం చేయలేక పరిస్థితి. చిన్న ఆటో సీజ్ అయిందంటే వాడు ఏం చేయలేడు. ఒక నెల ఇంట్లో బెడ్ మీద ఉన్నంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతారు, ఎక్కడికి రిటర్న్ తీసుకుంటాడు ఆటో. వాళ్ళకేమో ఫైనాన్సర్కు లాభం అవుతుంది. దాంట్లో వీళ్ళు ఆటో యూనియన్లు మేము చూసుకుంటాం, వాళ్ళకు అది చేస్తామని ఇక వీళ్ళు మేనేజ్ చేసి ఇక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఏడా ఈ డిపార్ట్మెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్కి వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇది పెద్ద సిండికేట్, పెద్ద మాఫియా ఇది. కొన్ని మీరు చూస్తారు 40 కోట్ల స్కామ్ ఇది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున సిబిఐతో దర్యాప్తు చేయాలి. ఈ రిటర్న్ ఇది మొత్తం ఈ అనేది ఈ పర్మిట్ అనేది రద్దు చేయాలి. అది పెద్ద డిమాండ్ మాది. మీరు చెప్పండి దయానంద్ గారు, దీనికి ఎండ్ కార్డు పడాలి, ఇది ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఇన్సూరెన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దీని ఎండ్ కార్డు ఇది ఇంకా ఇంతటితో అయిపోవాలంటే ఏం చేయాలి? అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నదో వాళ్ళ మీద కఠినమైన చర్య ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? నువ్వు చేసిన తప్పుకు ఎంతమంది బలి అవుతున్నారు? వాళ్ళ కుటుంబం బలి అవుతుంది. మరి అధికారులే ప్రోత్సహిస్తున్నారు. అధికారులు మరి వీళ్ళ మీద చర్య ఎందుకు తీసుకుంటలేరు? ఒక తప్పు చేస్తే చర్య తీసుకోవాలా. అదే ప్రైవేట్ కంపెనీలతో వాడిని తీసి బయటికి పడేసేస్తారు. ఇప్పుడు నీ దృష్టికి వచ్చింది, నేను కంప్లైంట్ ఇచ్చిన, మరి ఎవరి మీదనన్నా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసినారా? ఎంక్వైరీ కండక్ట్ చేసినారా? ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారా? ఏ అధికారి మీద కానీ ఎవ్వరు చేయలేదు. సైలెన్స్ ఎందుకున్నది ప్రభుత్వము? సైలెన్స్ ఎందుకున్నది? నేను 3 సార్లు ఏసీబీ రేడ్ చేయించాను సెక్రటేరియట్లో, దాని మీద కూడా చర్య లేదు, యాక్షన్ లేదు. ఎందుకు? వీళ్ళంతా సిండికేట్. ఓకే, థ్యాంక్ యూ దయానంద్ గారు అండ్ రాజేందర్ గారు, మీకు కూడా థ్యాంక్స్. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలామందికి తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఇలా ఫేక్ ఆధార్ కార్డుల వల్ల కానీ లేకపోతే ఫేక్ ఇన్సూరెన్స్ల వల్ల కానీ చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలియని వాళ్ళు ఇందులో మోసపోతున్నారు. అది మేము మోసపోయాం అని తెలిసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం సుమోటోగా తీసుకొని దీన్ని ఛేదించాలని చెప్పేసి కూడా మా బీఆర్కే ఛానల్ తరపున అండ్ బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాం తరపున కూడా కోరుకుంటున్నాం.